డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్కి సంబంధించి ఓపెన్ పీజీ అసైన్మెంట్స్ సబ్మిట్ చేయడానికి మనకు స్కెడ్యూల్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో మీరు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో కనుక రీసెంట్గా కానీ ఆల్రెడీ ఓపెన్ పీజీ అడ్మిషన్స్ తీసుకున్న స్టూడెంట్స్ లైక్ ఎంఏ కానీ ఎంఎస్సీ కానీ ఎంకామ్ కానీ ఎంబీఏ కానీ అండ్ అదర్ ప్రొఫెషనల్ కోర్సెస్ లైక్ బీఎడ్ కానీ డిప్లొమా కోర్సెస్లో కానీ అడ్మిషన్స్ తీసుకున్న క్యాండిడేట్స్ అయినట్టయితే సో మనకు సెమిస్టర్ వైజ్ అయినా ఇయర్ వైజ్ అయినా కూడా సో ప్రతి సబ్జెక్ట్కి 2 అసైన్మెంట్స్ అనేది రాసి మన యొక్క స్టడీ సెంటర్లో సబ్మిట్ అయితే చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా మీరు మీ యొక్క ఆల్ సబ్జెక్ట్స్కి అసైన్మెంట్ 1 అసైన్మెంట్ 2 రాసి కాలేజ్లో సబ్మిట్ చేయడానికి లాస్ట్ డేట్ అయితే మనకి అనౌన్స్ చేయడం జరిగింది. ఈ వీడియోలో ఈ యొక్క అసైన్మెంట్కి సంబంధించిన టాపిక్ గురించి డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. క్యాండిడేట్స్ అనేవారు సో అసైన్మెంట్కి సంబంధించిన క్వశ్చన్స్ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి అండ్ క్వశ్చన్స్ రాయడం ఏ విధంగా ఉంటుంది, రాసిన తర్వాత కాలేజ్లో ఎప్పటి వరకు సబ్మిట్ చేయాలి, ఈ యొక్క అసైన్మెంట్ సబ్మిట్ చేయడం అనేది మ్యాండేటరా, సబ్మిట్ చేయకపోతే పాస్ చేస్తారా ఫెయిల్ చేస్తారా అనే టాపిక్ గురించి కూడా ఈ వీడియోలో మనం డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. వెల్కమ్ టు ది మాస్టర్స్ ఎడ్యుకేషన్. నేను మీ సత్య. ప్రజెంట్ వచ్చేసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్లో అయితే ఉన్నాం అండ్ ఈ యొక్క అఫీషియల్ వెబ్సైట్ లింక్ మేము డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చేసాము. వన్స్ మీరు లింక్ అనేది ఓపెన్ చేసినట్టయితే మన యొక్క సిస్టమ్ స్క్రీన్ కానీ మొబైల్ స్క్రీన్ కానీ ఈ విధంగా అయితే డిస్ప్లే అవుతుంది. క్లియర్గా చూడొచ్చు మీరు ఇక్కడ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంటుంది అండ్ ఆ తర్వాత మనం స్క్రోల్ చేస్తే అసైన్మెంట్స్ నోటిఫికేషన్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. సో మీరు ఎంఏ ఎంఎస్సీ ఎంకామ్ ఎంబీఏ ఆర్ అదర్ ప్రొఫెషనల్ కోర్సెస్ బీఎడ్ డిప్లొమా లాంటి కోర్సెస్ కనుక మీరు జాయిన్ అయినట్లయితే సో మీరు అసైన్మెంట్ సబ్మిట్ చేయడానికి డేట్స్ అయితే ఇచ్చారు. మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. మనకు సంబంధించిన అసైన్మెంట్స్ అనేది రాయడం కంప్లీట్ అయిన తర్వాత మీరు ఏ స్టడీ సెంటర్లో అయితే అడ్మిషన్స్ తీసుకోవడం జరిగిందో ఎంఏ కానీ ఎంఎస్సీ కానీ ఎంకామ్ కానీ ఎంబీఏ కానీ బీఎడ్ కానీ డిప్లొమా కోర్సెస్ కానీ మీరు ఏ స్టడీ సెంటర్లో అయితే అడ్మిషన్స్ తీసుకోవడం జరిగిందో ఆ స్టడీ సెంటర్లో మీరు హ్యాండ్ రిటర్న్ ఫార్మాట్లో రాసిన అసైన్మెంట్స్ 1 అసైన్మెంట్ 2 అయితే సబ్మిట్ చేయడానికి ఇక్కడ డేట్స్ ఇచ్చారు. మనకు 24th ఫిబ్రవరి 2026 నుంచి 31st మార్చ్ 2026 వరకు మీ యొక్క స్టడీ సెంటర్లో మీరు హ్యాండ్ రిటర్న్ ఫార్మాట్లో రాసి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అండ్ సో మెనీ ఆస్పిరెంట్స్ క్వైరీ చేస్తారు, సార్ నేను ఎంఎస్సీ మ్యాథమెటిక్స్ చేస్తున్నాను, లేదా ఎంఏ సోషియాలజీ చేస్తున్నాను, లేదా ఎంఏలో అదర్ కోర్సెస్ చేస్తున్నాను, మా కోర్సెస్ సంబంధించిన సబ్జెక్ట్స్ ఇంకా దీంట్లో డిస్ప్లే అవ్వట్లేవు, మరి మేము ఏ విధంగా సబ్మిట్ చేయాలని క్వైరీ చేస్తారు. ఇక్కడ ఈ లిస్ట్ ఆఫ్ ది సబ్జెక్ట్స్లో మీ సబ్జెక్ట్ నేమ్ కనుక లేనట్లయితే మీరు వెయిట్ చేయాల్సి ఉంటుంది. త్వరలో అప్డేట్ చేస్తారు. మనకు సంబంధించి ప్రజెంట్ ఎంఎస్సీ మ్యాథమెటిక్స్ సంబంధించిన డేటా అయితే ఇంకా అప్డేట్ చేయలేదు, ఖచ్చితంగా మనకు త్వరలో అప్డేట్ చేస్తారు. వన్స్ మీరు వాళ్ళు అప్డేట్ చేసిన తర్వాత ఆ యొక్క రిలవెంట్ అసైన్మెంట్స్ అనేది మీరు డౌన్లోడ్ చేసుకొని రిమైనింగ్ క్యాండిడేట్స్ లాగానే మీరు హ్యాండ్ రిటర్న్ ఫార్మాట్ అనేది రాసి మీ స్టడీ సెంటర్లో మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ప్రజెంట్ అయితే ఏ సబ్జెక్ట్స్కి అసైన్మెంట్స్ వెబ్సైట్లో పెట్టారని మీరు క్వైరీ చేసినట్టయితే మనకు ఎంఎస్సీకి సంబంధించి సో ఎన్వైరన్మెంట్ సైన్స్ అయితే ఉంది, సెకండ్ కూడా ఎన్వైరన్మెంట్ సైన్స్ అనేది ఉంది. మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. 2 టాపిక్స్ ఎందుకు ఉన్నాయని మీరు క్వైరీ చేసినట్టయితే ఫస్ట్ వన్ ఎంఎస్సీ ఎన్వైరన్మెంట్ సైన్స్కి సంబంధించి ఇది ఓల్డ్ బ్యాచెస్కి ఎవరైతే ఇయర్ వైజ్ బ్యాచ్ స్టూడెంట్స్ ఉన్నారో అడ్మిషన్ అనేది గతంలో తీసుకొని డ్యూ టు సమ్ రీజన్స్ వల్ల అసైన్మెంట్ సబ్మిట్ చేయని వాళ్ళు సో వాళ్ళు అసైన్మెంట్ సబ్మిట్ చేయడానికి ఓల్డ్ బ్యాచ్కి సంబంధించిన డేటా అయితే ఇచ్చారు. ఓల్డ్ బ్యాచ్ అంటే ఈ ఇయర్లో జాయిన్ అయిన వారికి సెమ్ సిస్టమ్ ఉంది, లాస్ట్ ఇయర్ జాయిన్ అయిన వారికి వచ్చేసి ఏంటంటే ఇయర్ వైజ్ అయితే ఉంది. 2025లో జాయిన్ అయిన వారికి సెమ్ సిస్టమ్ అయితే ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. 2024లో జాయిన్ అయిన స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వారికి ఇయర్ వైజ్ అయితే ఉంటుంది. సో దాన్ని బట్టి మీరు డిసైడ్ అవ్వాల్సి ఉంటుంది. మీరు ఇయర్ వైజ్ జాయిన్ అయిన స్టూడెంట్స్ అయినా సెమ్ వైజ్ జాయిన్ అయిన స్టూడెంట్స్ అయినా ప్రతి ఇయర్కి సంబంధించి లేదా ప్రతి సెమిస్టర్కి సంబంధించి అసైన్మెంట్ 1 అసైన్మెంట్ 2 అయితే ఉంటాయి. సో ఈ యొక్క అసైన్మెంట్ 1 అసైన్మెంట్ 2 అనేది మీరు మీ యొక్క రిలవెంట్ సబ్జెక్ట్కి సంబంధించిన లింక్ పైన క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకొని హ్యాండ్ రిటర్న్ ఫామ్లో అయితే రాయాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ సో మెనీ ఆస్పిరెంట్స్ అడిగే క్వశ్చన్ ఏంటంటే సార్ అసైన్మెంట్స్ అనేది ఖచ్చితంగా రాయాలా, అసైన్మెంట్స్ ఖచ్చితంగా రాయకుండా పాస్ చేయడానికి ఛాన్స్ ఉండదా అని కూడా క్వైరీ చేస్తారు. అసైన్మెంట్ అనేది మ్యాండేటరీ, ప్రతి ఆస్పిరెంట్స్ రాయాలి. అసైన్మెంట్ 1కి 15 మార్క్స్ అనేది ఉంటుంది, అసైన్మెంట్ 2కి 15 మార్క్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మీరు సెమిస్టర్ వైజ్ స్టూడెంట్స్ అయినా ఇయర్ వైజ్ స్టూడెంట్స్ అయినా అసైన్మెంట్ 1కి 15 మార్క్స్ అసైన్మెంట్ 2కి 15 మార్క్స్ ఉంటాయి. 15 వచ్చేసి మనకి 30 మార్క్స్ అయితే అసైన్మెంట్స్కి అలౌ చేయడం జరుగుతుంది. సో మీకు 30 మార్క్స్ రావాలి అంటే ఖచ్చితంగా అసైన్మెంట్స్ రాయాలి. అసైన్మెంట్స్ రాయకుండా మీరు డైరెక్ట్గా థియరీ ఎగ్జామ్ రాశారనుకోండి, థియరీలో పాస్ అవుతారు, బట్ అసైన్మెంట్ మార్క్స్ అయితే మ్యాండేటరీ. అసైన్మెంట్ ఫెయిల్ అయినా కూడా ఫెయిల్ కిందనే కన్సిడర్ చేస్తారు. కాబట్టి ప్రతి ఆస్పిరెంట్స్ ఎవరైతే ఓపెన్ పీజీలో అడ్మిషన్స్ తీసుకున్న ప్రతి ఆస్పిరెంట్స్ ఉన్నారో మీరు యాజ్ పర్ స్కెడ్యూల్ ప్రకారం మీ యొక్క అసైన్మెంట్ సంబంధించిన క్వశ్చన్స్ డౌన్లోడ్ చేసుకొని హ్యాండ్ రిటర్న్ ఫార్మాట్లో రాసి మీరు ఏ స్టడీ సెంటర్లో అయితే పీజీలో అడ్మిషన్స్ తీసుకోవడం జరిగిందో ఆ స్టడీ సెంటర్లో అయితే సబ్మిట్ చేయండి. సబ్మిట్ చేయడానికి డేట్స్ ఇచ్చారు ఇక్కడ, మళ్ళీ చెప్తున్నాను. 24th ఫిబ్రవరి 2026 నుంచి 31st మార్చ్ 2026 వరకు మీకు అలర్ట్ చేయబడిన స్టడీ సెంటర్ ఏదైతే ఉంటుందో దాంట్లో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ డిఫరెంట్ సబ్జెక్ట్స్ ఉన్నాయి, మల్టిపుల్ సబ్జెక్ట్స్. పొలిటికల్ సైన్స్, సోషియాలజీ 1, సోషియాలజీ 2 అయితే ఉంది. సోషియాలజీ 1 ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. ఇది ఓల్డ్ బ్యాచ్ ఫస్ట్ ఇయర్కి సంబంధించి, ఇది ప్రజెంట్ బ్యాచ్కి సంబంధించి సెమిస్టర్ వైజ్ స్టూడెంట్స్, అండ్ ఇది సెకండ్ ఇయర్కి సంబంధించిన స్టూడెంట్స్. ఇలా ప్రతి స్టూడెంట్స్ సంబంధించిన మనకి ఇక్కడ పీడిఎఫ్స్ లింక్స్ అయితే ఇచ్చారు. ఫర్ ఎగ్జాంపుల్ నేను తెలుగుకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే మీకు ప్రివ్యూ చేసి చూపిస్తాను. తెలుగు తీసుకున్నట్టయితే ఇక్కడ ఎంఏ తెలుగు సెకండ్ ఇయర్కి సంబంధించి అయితే ఇచ్చారు మనకు లిస్ట్లో. ఎంఏ తెలుగు సెకండ్ ఇయర్ ఇది. సో ఎంఏ తెలుగు ఫస్ట్ ఇయర్ రీసెంట్లీ 2025లో అడ్మిషన్స్ తీసుకున్న
స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో సెమ్ వైజ్కి సంబంధించిన పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకోవాలి. ఎంఏ తెలుగుకు సంబంధించి సో మీరు సెమిస్టర్ వైజ్ కాకుండా ఇయర్ వైజ్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ అయితే దానికి సంబంధించిన ఆప్షన్ పైన క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోవాలి. ఇక్కడ మేము వచ్చేసి రీసెంట్గా అడ్మిషన్స్ తీసుకున్న స్టూడెంట్స్ని ఫస్ట్ ఇయర్ ఎంఏ తెలుగులో సెమిస్టర్ వైజ్ బ్యాచ్లో అడ్మిషన్స్ తీసుకోవడం జరిగింది. సో ఇక్కడ క్లిక్ హియర్ టు వ్యూ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. వన్స్ క్లిక్ చేయగానే ఈ విధంగా మనకు అసైన్మెంట్ క్వశ్చన్స్ అయితే డిస్ప్లే అవ్వడం జరుగుతుంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ సంబంధించి ఈ విధంగా మనకు సబ్జెక్ట్కి సంబంధించి అసైన్మెంట్ 1 అసైన్మెంట్ 2 అయితే ఉంటుంది. ప్రతి సెమిస్టర్కి సంబంధించి కానీ ప్రతి పేజీలో మీకు నెంబర్ ఆఫ్ సబ్జెక్ట్స్ అయితే ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఎంఏ తెలుగు తీసుకున్నట్టయితే ఎంఏ తెలుగులో ఫస్ట్ సెమిస్టర్కి సంబంధించి 5 సబ్జెక్ట్స్ అయితే ఉంటాయి. ఈ టోటల్ 5 సబ్జెక్ట్స్ వచ్చేసి ఏంటంటే మనము 10 అసైన్మెంట్స్ అయితే రాయాలి. 5 సబ్జెక్ట్స్ కదా, సో ఈచ్ సబ్జెక్ట్కి 2 అసైన్మెంట్స్ అయితే ఉంటాయి. అసైన్మెంట్ 1 అసైన్మెంట్ 2. సో దీనికి 15 మార్క్స్ ఉంటుంది, దీనికి 15 మార్క్స్ అనేది ఉంటుంది. మీ సబ్జెక్ట్లో మీ పీజీ పర్టికులర్గా ఎంఏ కానీ ఎంఎస్సీ కానీ ఎంకామ్ కానీ సెమిస్టర్కి ఎన్ని సబ్జెక్ట్స్ అయితే ఉంటాయో లేదా ఇయర్కి ఎన్ని సబ్జెక్ట్స్ అయితే ఉంటాయో అన్ని సబ్జెక్ట్స్కి 2 అసైన్మెంట్స్ రాయాలి. దీంట్లో ఇచ్చిన క్వశ్చన్స్ ప్రకారం మీరు రాయాల్సి ఉంటుంది. సో ఇక్కడ మీరు అసైన్మెంట్స్కు టోటల్గా వచ్చేసి ఏంటంటే 15 మార్క్స్ అయితే ఉంటుంది. మినిమం మార్క్స్ వచ్చేసి 6 మార్క్స్ అయితే వాళ్ళు మనకు వేయడం జరుగుతుంది. ఇక్కడ ఈ విధంగా అయితే క్వశ్చన్ ఉంటుంది. ఇది అసైన్మెంట్ 1. అసైన్మెంట్ 1కి వచ్చేసి 3 క్వశ్చన్స్ అయితే ఇస్తారు. ఈ 3 క్వశ్చన్స్కి మీరు ఆన్సర్ రాయాలి. A4 సైజ్ పేపర్ అనేది తీసుకొని దాంట్లో మీరు నీట్గా ఆన్సర్ అనేది రాయాల్సి ఉంటుంది. 4 సైడ్ బార్డర్స్ తీసుకొని అండ్ ఆ తర్వాత ఫ్రంట్లో కూడా దానికి సంబంధించిన టైటిల్ పేజ్ అయితే పెట్టాల్సి ఉంటుంది మీ అసైన్మెంట్స్కి సంబంధించి. సో నేను దీనికి సంబంధించి అసైన్మెంట్స్ ఏ విధంగా రాయాలనేది టెక్స్ట్ ఫార్మాట్లో నేను పీడిఎఫ్ అయితే గ్రూప్లో షేర్ చేస్తాను, మనకు సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్లో. మీరు అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. సో లైక్ రిమైనింగ్ సబ్జెక్ట్స్ కూడా అదే ఫార్మాట్ మెయింటైన్ చేస్తూ మీరు అసైన్మెంట్స్ రాసినట్టయితే బెటర్ స్కోర్ రావడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. సో ఇది మనకు అసైన్మెంట్ 1. అసైన్మెంట్ 2 కూడా ఇమీడియట్లీ ఉంటుంది. సో ఎంఏ తెలుగుకు సంబంధించి ప్రాచీన కవిత్వం నుంచి అసైన్మెంట్ 2 అయితే ఇవ్వడం జరిగింది. అసైన్మెంట్ 2కు కూడా 3 క్వశ్చన్స్ అయితే ఇస్తారు. ఇలా అసైన్మెంట్ 1 అసైన్మెంట్ 2 అనేది ఫస్ట్ సబ్జెక్ట్. అది సెకండ్ సబ్జెక్ట్ వచ్చేసి ప్రాచీన సాహిత్య చరిత్ర అసైన్మెంట్ 1 ఇచ్చారు అండ్ తర్వాత అసైన్మెంట్ 2 ఇవ్వడం జరిగింది. ఇలా ప్రతి సబ్జెక్ట్ మీకు సెమిస్టర్లో ఎన్ని సబ్జెక్ట్స్ అయితే ఉంటాయో అన్ని సబ్జెక్ట్స్కి. సో ఇక్కడ టోటల్గా మాకు సో ఈ సబ్జెక్ట్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. 5 సబ్జెక్ట్స్ ఉంటాయి, 5, 6 ఉంటే 6, 7 ఉంటే 7. మ్యాక్సిమం వచ్చేసి 5 సబ్జెక్ట్స్ ఉంటాయి. మినిమం వచ్చేసి 4 ఆర్ 3 సబ్జెక్ట్స్ అయితే ఉంటాయి బేస్డ్ ఆన్ మీ యొక్క గ్రూప్ను బట్టి. సో మీ సెమిస్టర్ కావచ్చు, మీ గ్రూప్లో ఎన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయనే దాన్ని బట్టి మీరు అసైన్మెంట్స్ రాసి కాలేజ్లో అయితే సబ్మిట్ చేయాలి. గతంలో వచ్చేసి ఆన్లైన్లో ఉండే, ఈ ఇయర్ మనకు ఆన్లైన్ అయితే లేదు. ఖచ్చితంగా ప్రతి క్యాండిడేట్స్ మీరు రిలవెంట్ కాలేజ్లో అయితే సబ్మిట్ చేయాలి. ఇది ప్రజెంట్ మనకు సంబంధించిన కంప్లీట్ అప్డేట్ అయితే.